కుటుంబంలో, మన హృదయములలో, మన గుడారములో, మన నివాసిస్తున్న స్థలములో మన ప్రేమ స్వరూపిణి మనమందరము ప్రేమించి ఆయనతో కలిసి ఉన్నవారిగా ఉండాలి. ఆయన ఉదయమున జ్ఞాపం చేసుకునే బిడ్డలుగా మనం ఉండాలి కదా. మన ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగనప్పుడు అతను లోకస్తుడే కదా. ఎవరికైతే దేవుని ప్రేమ గుర్తిరుగుతారో వారు దేవుని ఎరుగుతారు. దేవుని వెరిగిన వారు ఏం చేస్తారు? ఆ ప్రేమలో ఉన్న సత్యములని తెలుసుకొని సత్యవంతుడైన ప్రేమలోనే నడిచి ఆయన కృతజ్ఞతల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ తనను తగ్గించుకుంటూ లోకములో తనను తానే ఘనపరచుకునటానికి కాదు, కానీ నజరేయుడు యేసును ఘనపరచుకునటానికి ఆయన ప్రేమను పొందుకొని ఉండాలి, ఆయన కృపను పొందుకొని ఉండాలి. ఆ జీవం గల దేవునితోని సహవాసం చేసి ఉండాలి కదా. మరి ఆ ప్రేమ స్వరూపుడు అంటున్నాడు, ప్రేమైన బిడ్డలారా, నన్ను ఎవరైతే గుర్తిరుగుతారో నేను మిమ్మల్ని గుర్తిరుగుతుంటాను. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వాళ్ళను ప్రేమిస్తాను అంటున్నాడు. మరి ఈ మాట మనం ప్రభు చెప్పినప్పుడు మన ప్రభును మనం ప్రేమించకపోతే మన ప్రభు మనం ప్రేమించడు అనే సంగతి ఈరోజు ప్రపంచాన్ని అందరికీ తెలిసి ఉన్నది. అయినా మనము మన తండ్రిని ప్రేమించకుండా లోకంను ప్రేమించుకుంటూ లోక ప్రేమలలో పడిపోతూ లోక జీవితంలో జీవిస్తూ మనం ఉన్నట్లయితే మన జీవం గల దేవుని నువ్వు ఎలా ప్రేమించగలవు? జీవిస్తున్న దేవునితో నువ్వు మాట్లాడాలంటే నీలో ప్రేమ అనేది ఉండాలి. ప్రేమని నీలో లేకపోతే నీ తండ్రిని నువ్వు గుర్తిరగలేవని వాక్యం సెలవిస్తుంది కదా. అవును, నిజమే కదా. ప్రేమ ఉన్నవాడే దేవుని గుర్తిరుగునని వాక్యం సెలవిస్తున్నారు. మరి అది రోజు అంటున్నాడు, నేను కూడా ఆయనకు నువ్వు సంపూర్ణమైన బహుమానమిచ్చే మన తండ్రికి ఆయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇస్తున్నాడు. ఏ బహుమానం ఇస్తున్నాడు? నూతనమైన వాగ్దానం ప్రతిదినము నీ కుటుంబానికి అందజేస్తున్నాడు. నువ్వు సంపూర్ణంగా ఉండాలంటే ఆయన బహుమానము నీ కుటుంబానికి అందిస్తున్నట్టే ఆ ప్రేమను నువ్వు పొందుకోలేవు. బహుమానములు అనేకం పొందుకోవచ్చు. ఆ బహుమానములన్నీ కూడా ఈ లోకములోనే సంతోషించడానికైతే మన ప్రేమ స్వరూపించే బహుమానము మహా సంతోషాన్ని, మహా ఆనందాన్ని, మహా ఆరోగ్యాన్ని, మహాకృపలు చూపించి కుటుంబంలో సమాధానం ఇచ్చి శాంతి ఇచ్చేది బహుమానమే. ప్రేమ గల తండ్రి మనకు ప్రతిదినము ఇవ్వబోతున్నాడు. కలవరి ప్రేమ మినిస్ట్రీ నుంచి అనుదినము నూతనమైన వాగ్దానముతో ఏ కుటుంబం అయితే ఆయన పైన ప్రేమ పట్టి చూస్తున్నదో చూడనట్టు వారికి కూడా మీరు చూపించమని బతిమలాడుచు మరి అనుదినం మీ అందరి గురించి ప్రార్థనలో మరి దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ప్రభువా మా మరణం ఆలకించమని అడుగుతున్నారు కదా. అయితే ఈరోజు మీరు కూడా మమ్మల్ని గురించి అడిగే బిడ్డలు ఉన్నప్పుడు ఆయన ఇచ్చే బహుమానం మీరు ఖచ్చితంగా పొందుకుంటారు.